అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు వైట్ హెల్లా మారిపోయింది. ఆకాశం నుంచి కురుస్తున్న మంచు ముక్కలు మృత్యుపాసల్లా మారిపోతున్నాయి. వాషింగ్టన్ డీసీ నుంచి టెక్సాస్ వరకు, ఓక్లామా నుంచి జార్జియా వరకు సగం అమెరికా ఇప్పుడు మంచు దుప్పటి కింద ఊపిరాడక కొట్టుమిట్టాడుతుంది. కేవలం చలి మాత్రమే కాదు, లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హీటర్స్ పనిచేయక ప్రజలు గడ్డకట్టే పరిస్థితిలో ఉన్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 20 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అమెరికాలో ప్రస్తుతం ప్రకృతి విపత్తు తీవ్ర రూపం దాల్చింది. మంచు తుఫాను బీభత్సం దేశవ్యాప్తంగా సాధారణ జీవనాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తోంది. అతి శీతల ఉష్ణోగ్రతలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు, బలమైన గాలులు కలిసి అమెరికన్లను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రాజధాని వాషింగ్టన్ డీసీతో పాటు టెక్సాస్, జార్జియా, మిసిసిపి, లూసియానా, ఓక్లాహోమా సహా పలు కీలక రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఇళ్లు, రహదారులు, వంతెనలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు అన్నీ తెల్లటి మంచు దుప్పటిలో మునిగిపోయాయి. ఎక్కడ చూసినా మంచే కనిపించే పరిస్థితి నెలకొంది. ఈ తుఫాను ప్రభావం దాదాపు 8 లక్షల మందిపై పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంచు పేరుకుపోవడంతో రహదారులపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రధాన హైవేలు, నగరాల మధ్య అనుసంధానం రహదారులు మంచుతో నిండిపోవడంతో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. అనేక చోట్ల వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా బ్రిడ్జిలపై ఎత్తైన ప్రాంతాల్లో మంచు మరింత ప్రమాదంగా మారడంతో పోలీసులు రహదారులు మూసివేసి ప్రజలను ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసర సేవలకు సైతం చేరుకోవడం కష్టంగా మారింది. అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు కూడా మంచులో చిక్కుకుపోతున్న దృశ్యాలు అనేక చోట్ల కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ మంచు తుఫాను ప్రభావం విద్యుత్ వ్యవస్థలపై తీవ్రంగా పడింది. భారీగా కురుస్తున్న మంచు, బలమైన గాయాల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు చీకట్లోని జీవనం సాగిస్తున్నారు. జాతీయ వాతావరణ సేవ NWS విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యధికంగా టెన్నెస్సీ రాష్ట్రంలో 2,90,000 మంది విద్యుత్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. మిసిసిపి, టెక్సాస్, లూసియానా రాష్ట్రాల్లో చెరో 1,00,000 మంది ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కెంటకీ, జార్జియా, వర్జీనియా, అలబామా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్ అంతరాయం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. తీవ్ర చలి ఉన్న వేళ హీటింగ్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు ప్రయాణ భయంతో గడుపుతున్నారు. కొందరు ప్రజలు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలిపోతున్నారు. మరికొందరు ఇళ్లలోనే కంబళ్లు, హీటర్లు, జనరేటర్లపై ఆధారపడి బ్రతుకుతున్నారు. అయితే జనరేటర్ల వినియోగం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మంచు తుఫాన్ ప్రభావం విమానయాన రంగంపైన తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా 17,000కు పైగా విమానాలు రద్దు కాగా మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. విమానాలు ల్యాండ్ కావడం, టేకాఫ్ అవడం అత్యంత ప్రమాదకరంగా మారడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీని ప్రభావం లక్షలాది మంది ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలు గందరగోళంగా మార్చాయి. ఇక విద్యా పరిపాలనా వ్యవస్థలపై కూడా ఈ తుఫాను ప్రభావం చూపింది. పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి. అత్యవసర సేవల సిబ్బంది తప్ప మిగతా ఎవరూ బయటకు రావద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించేందుకు అనుమతి ఇచ్చారు. ఫెడరల్ నిధులు, సహాయక చర్యలు వేగంగా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మంచు తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రోడ్లపై, నివాస ప్రాంతాల్లో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు భారీ యంత్రాలను రంగంలోకి దింపారు. స్నో ప్లౌస్,
బుల్డోజర్లు, ట్రక్కులతో అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అయినప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడం లేదు. వాతావరణ శాఖ మరికొన్ని రోజులు మంచు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. అవసరం లేకుండా బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల మధ్య కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మంచును ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. ఓక్లహోమా నగరంలో చిన్నారులు, యువకులు, పెద్దలు మంచులో ఆటలాడుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. స్లైడింగ్ చేస్తూ, స్నోమెన్లు తయారు చేస్తూ కాసేపు చలిని మరిచిపోతున్నారు. తీవ్ర ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ బయటకు వచ్చి మంచుతో కేరింతలు కొడుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ ఆనందం ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. సరదా కోసం బయటకు రావడం ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మొత్తానికి అమెరికాను కుదిపేస్తోన్న ఈ మంచు తుఫాను దేశవ్యాప్తంగా సాధారణ జీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. వాతావరణం అనుకూలించే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు భద్రతను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.